అరే రే ఇక్కడే ఉన్నాను రా. ఓకే బాయ్ బాయ్ బాయ్. పట్టుకో దాక్కూడా. ఫలక్నామా టు లింగంపల్లి లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసాను. మొత్తం దుమ్ము కొట్టుకుపోయింది టాప్ టు బాటం. ఇది మౌత్ దగ్గర వస్తుంది అనమాట. ఇది దీనిలో చూడండి ఎంత చెత్త ఉందో. మొత్తం ప్యాడ్స్ అన్ని తీసిన తర్వాత ఇన్నర్ లైనర్ అంతా తీసిన తర్వాత ఇలా ఉంది. వైట్ రైస్, పప్పు, ఇదేంటో ఇదేమో చట్నీ అనుకుంటా. ఇదైతే అసలు లేదు, అయిపోయింది. వాష్ చేసిన తర్వాత మొత్తం అంతా ఫ్రెష్ గా కనబడుతున్నాయి. ఆల్ సెట్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, నేనైతే ఇప్పుడు వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇవాళ నా సంక్రాంతి హాలిడేస్ యాక్చువల్గా 10 days అనుకున్నాను, కానీ 2 weeks దాటేసింది నేను ఆల్రెడీ వచ్చి. ఇంకొక ½ an hour లో కరెక్ట్ గా గరీబ్ రథ్ అయితే ఉంది. ఫస్ట్ ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాం. జస్ట్ ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదిగోండి చూడండి, మా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అరే రే ఇక్కడే ఉన్నాను రా. ఓకే బాయ్ బాయ్ బాయ్. పట్టుకో దాక్కూడా. ఓకే బాయ్ రా. ఓకే బాయ్ బాయ్. ఆల్రెడీ వచ్చాం లేదా? మా డాడీ దింపేసి వెళ్ళిపోయారు. ఓకే బాయ్ బాయ్. ఫైనల్ మినిట్లో వచ్చారు మరి. సో యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళు బయటికి వెళ్ళారు అన్నమాట. ఇంకా ఫైనల్ లాస్ట్ మినిట్లో పరిగెట్టుకుంటూ వచ్చి ఇంకా నాకు సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చారు. ఫైనల్లీ 11:40 అయింది ఇప్పుడు టైం అయితే. ఇదిగోండి కరెక్ట్గా నేను ఇప్పుడే లోకల్ ట్రైన్ అయితే దిగాను. నేను యాక్చువల్గా నిన్న నైట్ గరీబ్ రథ్ ఎక్కాను కదా, మీ అందరికీ తెలిసిందే. 9:10కి ఎక్కాను. మార్నింగ్ అయితే 9:40 అయిపోయింది, ఎందుకంటే ఒక 1 hour లేట్ అనమాట ట్రైన్ అయితే. పక్కనే లోకల్ ట్రైన్ ఉంది, అంటే అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట లోకల్ ట్రైన్ది. సో ఇంకా అందుకనే ఫలక్నామా టు లింగంపల్లి లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసాను. యాక్చువల్గా ఇది ప్రాపర్ టైం అయితే 45 minutes, కానీ ఆల్మోస్ట్ 1 hour 40 minutes అయితే పట్టింది. నేను 9:50కి స్టార్ట్ అయింది ట్రైన్, ఇక్కడికి వచ్చేసరికి 11:40 అయింది ఇప్పుడు కరెక్ట్గా. సో ఇంకా నేను రూమ్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే, జస్ట్ ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాను. సో కిందన నా బైక్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. మొత్తం దుమ్ము కొట్టుకుపోయింది టాప్ టు బాటం. మొత్తం బూజు కూడా పట్టేసింది ఇటు చూడండి ఏకంగా. ఎందుకంటే మెయిన్ ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట కరెక్ట్గా అపార్ట్మెంట్ ఎదురుగా. సో దానివల్ల ఇలా అయిపోయింది మొత్తం. నేను వెళ్ళింది Jan 12th అనమాట. సో అప్పటి నుండి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 2 weeks అయిపోయింది, అంటే 14-15 days అనుకోండి. 15 daysకి ఇలా అయిపోయింది బండి అంతా. రూమ్కి కూడా వచ్చేసాను, ఫ్రెష్ అప్ అయ్యి చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ కిందన మీకు చూపించాను కదా ఇందాక బైక్, చూసారు ఎలా ఉందో దాని పరిస్థితి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది సో ఒకసారి హెల్మెట్ కూడా మెయింటెనెన్స్ చేద్దాము అని. అంటే హెల్మెట్ చాలా రోజులు నేను వాడలేదు కూడా, సో దానికి కూడా మొత్తం క్లీన్ చేసి నీట్గా మెయింటైన్ చేయాలి. అంటే లోపల ప్యాడింగ్ ఉంటుంది కదా హెల్మెట్ ప్యాడింగ్, అది చాలా మెయిన్ అనమాట. సో మన బైక్ని ఎలా మెయింటైన్ చేసుకుంటామో హెల్మెట్ని కూడా దానికన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలి. సో అందుకనే నేను ఏం చేస్తానంటే ఇవాళ మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలియదు, జస్ట్ హెల్మెట్ యూజ్ చేస్తారు పక్కన పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే చాలా జర్మ్స్ అనేవి మీకు ఇన్ఫెక్ట్ అవుతాయి. అది మీకు ఫాస్ట్గా తెలియదు అనమాట, కొద్దిగా టైం పడుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా ఇదంతా మీకు ఈ ఇక్కడ స్వెట్ పడుతూ ఉంటుంది కదా, ఈ స్వెట్ అంతా కూడా మీకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ లాంగ్ రైడ్స్కి వెళ్తే మాత్రం వాళ్ళు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. స్మెల్ అంతా కూడా మీ హెయిర్ కి అటాచ్ అయ్యి మళ్ళీ డాండ్రఫ్ రూపంలో ఇదంతా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. మీకు క్విక్ గా ఒక వీడియో అయితే చూపించేస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇదిగోండి హెల్మెట్, నాది ఎగ్జార్ హెల్మెట్ అనమాట. నేను కొన్నప్పుడు ఇదైతే 4800 ఎంతో ఉంది. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వైజర్ మీద ఎప్పుడు కూడా మీకు చిన్న గీతలు లాంటివి పడుతూ ఉంటాయి. అదేంటంటే తడి క్లాత్ తో ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. మెయిన్ ఈ గ్యాప్స్ మధ్యలో కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎయిర్ వెంటిలేషన్ కి ఇది చూసారా, ఇది ఉంది కదా, ఇది ఒకటి.
అండ్ ఈ టాప్ లో ఇక్కడ ఒకటి ఉంటుంది ఎయిర్ వెంటిలేషన్ కి. ఇది టాప్ వెంట్స్ అనమాట. ఇదిగో 2 ఉన్నాయి దీనికి. అండ్ ఇది వచ్చేసి పిన్ లాక్ అంటారు. హెల్మెట్ లోపల ఇది ఒక చిన్న లేయర్ లో ఉంటది. ఇది మనం ఫిక్స్ చేసుకోవచ్చు లేదా వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు. మీకు క్లియర్ గా కనపడుతుంది అనుకుంటున్నాను. ఇదే. సో ఇదనమాట. పిన్ లాక్ ఉండడం వల్ల ఫాగ్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ మనకి క్లియర్ గా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను లోపల ప్యాడింగ్ గురించి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ లోపలంతా ఉంది కదా, ఇదంతా ప్యాడింగ్ అనమాట. అండ్ ఇన్నర్ లైనర్ కూడా అంటారు దీన్ని. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లియర్ గా. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, ఇది రిమూవ్ చేస్తా. లోపల ప్యాడ్ ఓపెన్ చేసేటప్పుడు మనకి 2 బటన్స్ అయితే ఉంటాయి. సో ఇదిగోండి చూసారా క్లియర్ గా, ఇది ఇలా ఓపెన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కిందన మనకి ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇదంతా ఒక సెట్. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కిందన ఒక చిన్న బటన్ ఉంటుంది. ఇది ఒకటి రిమూవ్ చేస్తే సో ఇదంతా ఇదిగోండి ఈ ప్యాడ్ మొత్తం వచ్చేసింది. ఈ ప్యాడ్ని ఇలా రిమూవ్ చేస్తే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. అండ్ కిందన మళ్ళీ కిందన ఇదిగోండి ఇలా వస్తుంది. కిందన ఇంకొకటి ఉంటుంది లాస్ట్ లో, అది కూడా రిమూవ్ చేసేస్తే ఇది కూడా ఇలా వచ్చేస్తుంది సేమ్. ఈ 2 వచ్చేసాయి. ఇప్పుడు ఈ పార్ట్ తీద్దాం. ఇది ఏంటంటే కొద్దిగా గట్టిగా ఉంటది కానీ లాగితే మాత్రం మెల్లిగా వచ్చేస్తుంది ఈ పార్ట్. చూడండి ఇది మౌత్ దగ్గర వస్తుంది అనమాట. ఇది దీనిలో చూడండి ఎంత చెత్త ఉందో. సో ఇదే మెయిన్. కొద్దిగా జాగ్రత్తగా ఇదంతా మనం క్లీన్ చేసుకోగలిగితే చాలా జర్మ్స్ నుండి మనం బయటపడవచ్చు. ఇంకా మెయిన్ ఏంటంటే మన హెడ్ పార్ట్, పై పార్ట్ ఇది ఒక్కటి తీయాలి. సో ఇది కూడా తీసేద్దాం. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఈ 2 బటన్స్ తీస్తే కనుక ఇది ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన ఈ బటనింగ్ ఉంటుంది అనమాట. సో ఈ బటనింగ్ నుండి ఇలాగా తీసుకుని రావాలి. సైడ్ నుండి మెల్లిగా ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా. సో ఇప్పుడు టోటల్ గా మొత్తం అంతా కూడా వచ్చేసింది. మొత్తం అన్ని రిమూవబుల్. ఇవన్నీ తీసుకుని మనం వాష్ చేసుకోవాలి. ప్రతి మంత్ ఇది చేసుకుంటే బెటర్. మొత్తం ప్యాడ్స్ అన్ని తీసిన తర్వాత ఇన్నర్ లైనర్ అంతా తీసిన తర్వాత ఇలా ఉంది. ఓకే, ఇది కూడా క్లీనింగ్ అయిపోయింది. అప్పుడు వాష్ చేశాను కదా, అవి ఆరే వరకు నేను పీజీలో ఫుడ్ తినలేదు ఇంకా. సో పీజీలో ఫుడ్ కిందకి వెళ్ళి తినాలి. మీకు కూడా ఇవాళ ఏం పెట్టానని చూపిస్తాను. ఇవాళ ఏంటో చూద్దాం. వైట్ రైస్, పప్పు, ఇదేంటో ఇదేమో చట్నీ అనుకుంటా. ఇదైతే అసలు లేదు, అయిపోయింది. ఇదేమో వంకాయ కూర, ఇదేమో పెరుగు అదే మజ్జిగ. అండ్ ఇదొక్కటి ఏంటంటే బోండా అనుకుంటా, మార్నింగ్ టిఫిన్ ది. నేను తినలేదు. केवल वेज आइटम, एक ग्रेवी करी, एक फ्राई करी, अचार और दाल और सांबर, रसम, पापड़ और रायता. సో కుమారి ఆంటీ లాగా రైసు, పప్పు, కర్రీ అన్నీ పెట్టుకుని వచ్చేసాను. ఇంకా తినేసి ఇంకెక్కడ నేనైతే బయలుదేరుతాను పైకి. వెళ్ళిన తర్వాత ఇంకొక 2-3 అవర్స్కి అవి ఆరిపోతాయి కదా, ఇంకప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. 3 hours later. వాష్ చేసిన తర్వాత మొత్తం అంతా ఫ్రెష్ గా కనబడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం సెట్ చేసేద్దాం హెల్మెట్ లోపల. జస్ట్ ఇలా పుష్ చేసి సైడ్స్ ఫస్ట్ స్లోగా ఇలా లోపలికి ఇలా సెట్ చేసేయడమే. సో మన ఫైనల్ నీట్ అండ్ క్లీన్ హెల్మెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం గుడ్ టు యూస్. సో గైస్ ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఏం చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you in the next vlog guys. Bye bye.